పరవళ్లు తొక్కుతున్న కృష్ణా గోదావరి నదులు. సాగర్కు 2,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేసిన సర్కార్. ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. సీఎంకు పాలాభిషేకాలు. కేటీపీఎస్ పాత ప్లాంట్ భూగర్భంలోని సామాగ్రి మాయం. స్క్రాప్ తరలింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు. కొనసాగుతున్న అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వివాదం. కామారెడ్డికి నీటి తరలింపు వద్దంటున్న రైతులు. పూల మొక్కల సాగుకు కేరాఫ్గా గోదారిగూడెం. అధిక దిగుబడులు సాధిస్తున్న ఆదిలాబాద్ జిల్లా రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. రెండో విడత రుణమాఫీ నిధుల్ని విడుదల చేయడంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఇక రెండో విడత రుణమాఫీకి 6,190 కోట్లు రిలీజ్ చేసింది సర్కార్. వచ్చే ఆగస్టులోపు మూడో విడతలో 2 లక్షల రూపాయల వరకున్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు సీఎం రేవంత్. రెండో విడత రుణమాఫీ నిధుల్ని విడుదల చేసింది ప్రభుత్వం. 1,50,000 లోపు ఉన్న రైతు రుణమాఫీకి 6,190 కోట్లు రిలీజ్ చేశారు సీఎం రేవంత్. సెకండ్ ఫేజ్లో 6,40,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. రెండు విడతల్లో భాగంగా ఇప్పటి వరకు 12,224 కోట్ల రుణం మాఫీ అవుతోంది. ఫస్ట్ సెకండ్ ఫేజుల్లో కలిపి మొత్తం 17,75,000 మంది రైతులకు లబ్ధి కలిగింది. ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మూడో విడతలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది సర్కార్. ఖమ్మం జిల్లాలో రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్. ప్రభుత్వం చెప్పిన విధంగానే 1,50,000 లోపు ఉన్న రుణాలు మాఫీ చేసిందని చెప్పారు. రుణమాఫీలో వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారుల సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. ఈనాడు 1,50,000 వరకు మనకి వచ్చిన రుణమాఫీలో దాదాపు 34,000 మంది వరకు రుణమాఫీని పొందే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా మేము అదే పద్ధతిగా ఎటువంటి కష్టం లేకుండా ఖాతాల్లో జమ చేయడానికి అధికార యంత్రాంగం పూర్తిగా తయారై ఉంది. ఈ వచ్చే విడతలో కూడా రైతులందరికీ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే అవసరం ఉందండి. ఎవరికి కానీ ఖాతాలో కొందరికి పడకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ సెల్ అనేది కలెక్టరేట్లోనే ఒకటి పెట్టడం జరిగింది. అదే పద్ధతిగా ప్రతి ఏఈఓకి, ప్రతి ఏఓకి ప్రత్యేకంగా ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయడంతో సంబరాలు చేసుకున్నారు రైతులు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతు సంఘం నాయకులు, రైతులు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో 1,00,000 లోపు, రెండో విడతలో 1,50,000 లోపు రుణాలు మాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేశారు. 1,50,000 వరకు 25,000 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఆయన మాట ప్రకారం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి వారికి మేము జిల్లా రైతుల తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 1,50,000 రూపాయల రుణాలు మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు కరీంనగర్ జిల్లా రైతులు. రెండో విడతలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 173,21,00,000 రూపాయల రుణాలు మాఫీ కానున్నాయి. అటు జగిత్యాల జిల్లాలో 19,623 మంది రైతులకు సంబంధించి 169 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని తెలిపారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ఈ సెకండ్ ఫేజ్ లో మనకి ఇప్పటిదాకా మనకి వచ్చిన లిస్ట్ ప్రకారం 19,623 అకౌంట్స్, ఫార్మర్స్ అకౌంట్స్ గాను సుమారుగా కూడా 169 crores అనేది మనకి ఇమీడియట్ గా ఈ రోజే రిలీజ్ అయ్యి అన్ని బ్యాంక్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి. అండ్ అవి కూడా ఆటోమేటిక్ గా బ్యాంక్ లోన్ అకౌంట్స్ లో అవుతా ఉంటాయి. 207 crores, 19 lakhs and 169 crores. This is the amount which రుణమాఫీ జరిగిన అమౌంట్ ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కలిపి కూడా. నాకు 1,12,000 మాఫీ అయింది. గత పాలకులు పరిపాలించిన దాన్ని బట్టి చూస్తే అందరూ మాటలు ఇచ్చి తప్పుకున్న వారే తప్ప కానీ నేతికుండా గట్టి కింద గొయ్యి తవ్వినట్టుండే. కానీ ఇది అట్లా కాకుండా మాట ఇచ్చిన దానికన్నా ఇంత తొందర ఇస్తారని మేము అనుకోలేదు. చాలా సంతోషంగా ఉన్నది. నా హస్బెండ్కి నాకు 1,28,000 రుణమాఫీ కావడం జరిగింది. అందువలన మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు మా కుటుంబం తరపున. రెండో విడత రైతు రుణమాఫీ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నేతలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
పాలకుర్తి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు ఝాన్సీ రెడ్డి. చాలా సంతోషంగా ఉందండి. అంటే మా నియోజకవర్గంలో రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. స్పెషల్లీ ఈరోజు 1.5 లక్ష రుణమాఫీ అవ్వటం అనేది ఇక్కడ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అదే పండుగ వాతావరణంలో కూడా మాకు చాలా భారీ ఎత్తున చేరికలు కూడా అవ్వటం జరిగింది. వాళ్ళ కళలు కన్నా నిజమైంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి, గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతులు. 2వ విడత రుణమాఫీ చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే 3వ విడత రుణమాఫీ కూడా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు నారాయణరావు పటేల్. ఇక ఫస్ట్ ఫేజ్లో 17,000 అకౌంట్లు టెక్నికల్ ఇష్యూస్తో రుణమాఫీ నిలిచిపోయింది. ఈ విషయంలో రైతులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల అగ్రికల్చర్ అధికారులను కలవాలని సూచించారు మంత్రి. ఆధార్ కార్డు చూపించి అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని చెప్పారు తుమ్మల. పాల్వంచ కేటీపీఎస్ పాత ప్లాంట్ స్క్రాప్ తరలింపు కాంట్రాక్టుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నేతలు. కేటీపీఎస్ 7వ దశ పరిధిలోకి వచ్చి పాత ప్లాంట్ను కూల్చివేసిన అధికారులు ప్లాంట్లోని స్క్రాప్ తరలించే టెండర్ను ముంబైకి చెందిన హెచ్ఆర్ సంస్థకు 485 కోట్లకు అప్పగించారు. స్క్రాప్ తరలింపులో రూల్స్కు విరుద్ధంగా భూగర్భంలోని విలువైన సామాగ్రిని మాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. దీనిపై జెన్కో అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ పాత ప్లాంట్ స్క్రాప్ తరలింపు కాంట్రాక్టుపై అనేక విమర్శలు వస్తున్నాయి. కేటీపీఎస్ 7వ దశ పరిధిలోకి వచ్చే పాత ప్లాంట్లో 1966 నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశారు. విద్యుత్ ఉత్పాదనలో సాంకేతిక మార్పులతో గతంలో వినియోగించిన టెక్నాలజీ నిలిపివేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొచ్చారు. దీంతో పాత ప్లాంట్ కూల్చివేయడంతో ఐరన్, కాపర్, అల్యూమినియం, రబ్బర్, ప్లాస్టిక్, సిల్వర్తో పాటు ఇతర స్క్రాప్ తరలించేందుకు టెండర్లు వేశారు. ఈ టెండర్ను ముంబైకి చెందిన హెచ్ఆర్ అనే సంస్థ 485 కోట్లకు దక్కించుకుంది. అయితే స్క్రాప్ విలువ 2,000 కోట్ల వరకు ఉన్నప్పటికీ హెచ్ఆర్ సంస్థకు తక్కువకే కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పాల్వంచలో ఉన్నటువంటి కేటీపీఎస్ పాత ప్లాంట్ కూల్చివేత టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే సుమారు 2,000 కోట్ల రూపాయల విలువ చేసే పనిని కేవలం 400 కోట్ల రూపాయలకే ముంబైకి చెందిన హెచ్ఆర్ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే టెండర్లో పొందుపరిచినవి ఉన్నాయో వాటిని పాటించకుండా ఆయన రిజిస్టర్ రీతిన ఏదైతే తుక్కు తరలింపు చేసిండో దాంట్లో కోట్ల రూపాయల గడించిందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నవి. ప్లాంట్ కూల్చివేత, స్క్రాప్ తరలింపు ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారంటున్నారు స్థానిక నేతలు. కోట్లాది రూపాయల విలువైన స్క్రాప్ను తరలించడంలో నిబంధనలు పాతర వేస్తున్నారని అంటున్నారు. కేటీపీఎస్ 7వ దశలో ఏది జరిగినా గోప్యంగానే ఉంటోందని, అది అలుసుగా తీసుకుని స్క్రాప్ తరలింపులో రూల్స్ పాటించడం లేదని చెప్తున్నారు. వాస్తవానికి పాత ప్లాంట్లో పైభాగంలోని నిర్మాణాలను కూల్చడం, వాటిని తరలించడం వరకే టెండర్లో ఉందని, కానీ భూగర్భంలోని విలువైన సామగ్రిని సైతం మాయం చేశారని ఆరోపిస్తున్నారు. కేటీపీఎస్లో జరిగే అవకతవకలు, కేటీపీఎస్లో జరిగే అవినీతి మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలోనే 7th స్టేజ్ కట్టారు. 7th స్టేజ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే పాత ప్లాంట్లుగా ఉన్న ఏదైతే ఉందో ఆ ప్లాంట్ని డిస్మెంటిల్ చేయాలనే కండిషన్తో కొత్త ప్లాంట్కి పర్మిషన్ ఇచ్చారు. ఆ నేపథ్యంలో దాన్నే వరంగా చేసుకొని కేటీపీఎస్ యాజమాన్యం సీఎండీ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభుత్వంలోని పెద్దలు కూడా దాన్ని ఒక ఆసరాగా తీసుకొని డిస్మెంటిల్ చేయడానికి నామినేషన్ మీద ఒక కంపెనీకి డిస్మెంటిలింగ్ వర్క్ ఇచ్చారు. కేటీపీఎస్ 7వ దశలో అక్రమాలపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. స్క్రాప్ తరలింపు ఆరోపణలపై పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు ఎమ్మెల్యే. నిజాలు బయటపడే వరకు స్క్రాప్ తరలింపు నిలిపివేయాలని కోరారు. అధికారులు మాత్రం ఆదేశాలను లెక్క చేయకుండా స్క్రాప్ తరలిస్తున్నారు. దాదాపు 2,000 కోట్ల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్, పరికరాలు, మషన్స్, వాటన్నిటిని కూడా కేవలం 400 కోట్ల చిల్లరకి అమ్మటం, యాక్షన్ పెట్టడం జరిగిందనేది ఆరోపణలు. ఆ ఆరోపణకు సంబంధించి వాళ్ళు అసలు దీన్ని అసెస్ చేసే, వాల్యూని అసెస్ చేసే కంపెనీ ఎవరు నియామకం చేశారు,
ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంది. 485 కోట్లకి ఈ టెండర్లు పిలవడం జరిగింది. వాస్తవంగా దాని విలువ చూస్తే 2000 కోట్ల రూపాయలు పైచలకు విలువ ఉన్న దాన్ని అతి తక్కువగా ఈ టెండర్ ఎందుకు పిలిచారో అది గత ప్రభుత్వం దాన్ని తప్పిదమన్నా కావాలి, లేదా అధికారుల మాయాజాలం అన్నా కావాలి. ఇది ఎవరు తిన్నారు? ఈ సొమ్మంతా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు. స్క్రాప్ తరలింపు ఆరోపణలపై జెన్కో అధికారులు స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు నేతలు. 100 కోట్ల సంస్థ సొమ్ము దోపిడీకి గురవుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై గతేడాది ఏప్రిల్లో కమిటీ వేసినా విచారణ ఎంతవరకు పూర్తయిందో బయట పెట్టడం లేదంటున్నారు. అధికారులు స్పందించి నిజానిజాలు బయట పెట్టాలంటున్నారు. కేటీపీఎస్ పాత ప్లాంట్ కూల్చివేత పనులు, టెండర్ ప్రక్రియ ఆరోపణలపై జెన్కో ఉన్నతాధికారులు మౌనంగా ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్క్రాప్ తరలింపు టెండర్ పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేటీపీఎస్ సొమ్మును వృధా కాకుండా కాపాడాలంటున్నారు. ఆదివాసీ గిరిజన పూజారుల కుటుంబాలను విధి వెంటాడుతోంది. ఈ ఏడాది మహాజాతర పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు 4 మేడారం పూజారులు చనిపోయారు. జాతరకు ముందు మరో 2 పూజారులు చనిపోయారు. వనదేవతల పుణ్యస్థలంలో వరుస మరణాలతో విషాదభరితంగా మారుతోంది. మేడారం కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా నిలిచే వనదేవతల సమ్మక్క సారలమ్మ కొలువైన ప్రాంతం. 2 ఏళ్లకోసారి 4 రోజులు జరిగే మహాజాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే కొద్ది రోజులుగా మేడారంలో పూజారుల వరుస మరణాలు అందరినీ కలవరపెడుతున్నాయి. వారం రోజుల క్రితం సమ్మక్క పూజారి అనారోగ్యంతో మృతి చెందాడు. 4 రోజుల కిందట సారలమ్మ పూజారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వారం రోజుల వ్యవధిలో 2 పూజారులు చనిపోవడంతో మేడారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతేడాది సమ్మక్క పూజారులు సిద్ధపోయిన లక్ష్మణరావు, సిద్ధపోయిన దశరథం అనారోగ్యం కారణాలతో చనిపోయారు. సారలమ్మ పూజారి కాక సంపత్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. కన్నెపల్లి గ్రామానికి చెందిన సంపత్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవలే చనిపోయాడు. వారం రోజుల క్రితం సమ్మక్క పూజారి మల్లెల ముత్తయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వారం రోజుల వ్యవధిలోనే 2 చనిపోవడంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయి తాము రోడ్డున పడ్డామని ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. అయితే పూజారుల మరణాలు ఇదే మొదటిసారి కాదు. ఈ 3 ఏళ్ల వ్యవధిలో 6 పూజారులు వివిధ కారణాలు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. 2022లో సమ్మక్క పూజారి సిద్ధపోయిన సాంబశివరావు అనారోగ్యంతో మృతి చెందాడు. సిద్ధపోయిన సమ్మయ్య అనే సమ్మక్క పూజారి కూడా అదే ఏడాది చనిపోయాడు. అయితే వివిధ కారణాలతో పూజారులు చనిపోతే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సమ్మక్క పూజారి అరుణ్ మండిపడుతున్నారు. మహాజాతరను నియమ నిష్ఠలతో చేశామని, కానీ కొందరు పనికట్టుకొని అసత్యాలను ప్రచారం చేయడం తగదంటున్నారు. జాతర టైంలో పూజ చేసే విధానంలో తప్పుంది కావచ్చు, అందుకని ఇట్లా జరిగిపోతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ పూజ అంటే చనిపోయింది అనుకున్న పూజా విధానానికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళంటే అనారోగ్యాల కారణంగా వీళ్ళు జరిగిపోవడం జరుగుతుంది తప్పించి లేనిపోని పుకార్లు పుట్టియద్దని నా యొక్క మనవి. ఎందుకంటే జాతర ప్రతిష్టను ఈ అమ్మవార్ల విశిష్టతకు భంగం వాటిల్తుంది కాబట్టి లేనిపోని పుకార్లు పుట్టియకండి. కారణాలు ఏమైనా సమ్మక్క సారలమ్మ పూజారుల మరణాలు కలవరపెడుతున్నాయి. వరుస మరణాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఆరా తీశారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అలాగే మిగిలిన పూజారుల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీశారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న పూజారులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. సంగారెడ్డి పట్టణంలో చెత్త డంపింగ్ యార్డ్ లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. పట్టణంలోని 23,000 ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను డంప్ చేసేందుకు హత్నూరా మండలం గుండ్ల మాచ్నూరు గ్రామంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అధికారులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. గుండ్ల మాచ్నూరు గ్రామస్తులు ఇప్పటికే పరిశ్రమల నుంచి వచ్చే వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం గుండ్ల మార్చనూరు గ్రామంలో
డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు గ్రామస్తులు. డంప్ యార్డు ఏర్పాటు చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని అధికారులు వేరే ప్రాంతానికి డంప్ యార్డును తరలించాలని కోరుతున్నారు. ఇప్పటికే పరిశ్రమల నుంచి వచ్చే పొగమంచు, వాయు కాలుష్యంతో వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు డంప్ యార్డు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఇక్కడ మా గ్రామంలో డంప్ యార్డు కట్టాలని వచ్చారు. సంగారెడ్డి నుంచి, మున్సిపాలిటీ నుంచి వచ్చారు. అది ఇక్కడ కడితే మా గుల్లమాసుల పిల్లలు కానీ, పెద్దలు కానీ, పశువులు కానీ ప్రతి ఒక్క దానికి ఆ స్మెల్ చాలా బాధాకరంగా ఉంది. ఇంతకుముందు అక్కడ వేసారు, తట్టుకోలేము. ఆ బాధ ఇప్పుడు కూడా తట్టుకోలేము. అందుకే ఇక్కడ వేయొద్దని చెప్పి మేము అందరం కోరుతున్నాం. గుండ్లమాసనూరు మాది, హత్నూరా మండల్. నా పేరు జైనబ్బి. మరి ఇదే కాలుష్యంతో మేము చచ్చిపోతున్నాం సారు. మళ్ళీ ఇక్కడ చెత్త చేస్తే మేము ఎక్కడ పోవాలి, ఏం కావాలి, మేము పరిస్థితి ఏమది. మరి మా ఊరే దొరుకుతున్నదా మీకు సార్లు? ఇడికే పోతాడు కంపెనీలు అయినాయి, కెమికల్ కంపెనీ. మళ్ళా దానికి తట్టుకొని మళ్ళా దానికి తోడు చెత్త చేస్తే మేము ఎక్కడ పోవాలి, ఏం కావాలి? గుండ్లమాచ్నూరు గ్రామంలో డంప్ యార్డు ఏర్పాటుకు ప్రతిపాదించింది గత ప్రభుత్వం. సంగారెడ్డిలో రోజుకు 50 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుందని అంచనా. 23,000 ఇండ్లలో 1,00,000కు పైగా జనాభా కలిగిన గ్రేడ్ 1 మున్సిపాలిటీలో చెత్త సేకరణ జరుగుతుంది. చెత్తను డంపింగ్ సమస్య మాత్రం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఎక్కడ డంప్ చేసినా అక్కడ స్థానికులు అడ్డుకోవడంతో చెత్త సేకరణ నిలిచిపోతోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, డంప్ యార్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు సంగారెడ్డి పట్టణ ప్రజలు. మరోవైపు డంపింగ్ యార్డు ప్రతిపాదిత గ్రామాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి పట్టణ చెత్త మున్సిపాలిటీ వాళ్ళు చెత్త మా దగ్గర మా శివారులో డంప్ యార్డు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇది కట్టకూడదు. మా శివారులో కానీ మా శివారు పక్కన కానీ అటువంటి డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే చాలా ఇబ్బందులకరంగా మారుతుంది మా విలేజ్. దయచేసి మా గ్రామంలో డంప్ యార్డ్ వేయొద్దు అని. గత ప్రభుత్వం డంపింగ్ యార్డు నిర్మాణానికి స్థల సేకరణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు జనం. ఇకనైనా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు. మహబూబాబాద్ పట్టణ శివార్లోని కరెంటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. 10 ఏళ్ల క్రితం ప్రభుత్వ స్థలంలో కొందరు పేదలు ఇల్లు నిర్మించుకొని మందా కొమరమ్మ నగర్ కాలనీగా ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. వీరికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఈ కాలనీకి సమీపంలో పరిశ్రమ కోసం ఒకరు తీసుకున్న కరెంటు మీటర్ నుంచి కాలనీ వాసులందరూ కనెక్షన్ తీసుకుని కరెంటు అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ ఒక్క మీటర్కు 50,000 నుంచి 65,000 వరకు బిల్లు వస్తోంది. కాలనీలో ఇప్పటి వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలనీ కరెంటు సరఫరా చేయాలని కోరుతున్నారు. మేము ఎంఆర్టీఎస్ జెండాతో ఇక్కడ కాలనీ నిర్మించుకోవడం జరిగింది. మందకొరమ్మ నగరు. గత మేము 11 సంవత్సరాల కాంచి కరెంటు మీటర్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నామండి. కరెంటు మీటర్ కూడా తల ఇంత అమౌంట్ వేసుకొని దాదాపు మీటర్ తెచ్చుకోవడం జరిగింది. ఆ మీటర్ బిల్లు వచ్చి నెలకు వచ్చేసి 65,000, 70,000 కరెంటు బిల్లు వస్తుంది. ఇంటికి 500 రూపాయలు, 400 రూపాయలు కట్టాలంటే ఇక్కడ నిరుపేదలు ఉన్నాం కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోవడం జరిగింది. అధికారుల దగ్గర కూడా పోతే కూడా ఇప్పుడు ఇంటి నెంబర్లు కూడా వచ్చినాయండి. మాకు అధికారం కోసం ఇంటి నెంబర్లు వచ్చేసినాయి, పట్టాలు వచ్చేసినాయి. 115 మందికి, 170 మందికి పట్టాలు వచ్చేసినాయి. కానీ మాకు కనీస సౌకర్యం కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ కరెంటు సౌకర్యాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటికి ఒక మీటరు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే 300 మంది అంటే దాదాపు 1000 కుటుంబాలు ఉన్నామండి. మీరు ఆలోచించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మేము కనీసము 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మరి పిల్లలతోటి, కుటుంబాలతోటి మరి 300 మరి ఇండ్ల దాకా ఇక్కడ ఉంటున్నాయి. మరి 1000 మంది ఇక్కడ జీవనం కొనసాగిస్తూ వస్తుంటున్నారు. కాబట్టి మరి అనేకమైన ఇబ్బందులు పడుతూ వస్తుంటున్నాం. మరి కరెంటు కొరతగా ఉంది. ఒకటే మీటర్ మీద ఈ 300 ఇండ్లు మరి ఆ ఒకటే మీటర్ మీద వాడుతూ వస్తుంటున్నాం. కాబట్టి దీని కారణమును బట్టి బిల్లు చాలా వస్తుంటుంది పేద ప్రజలు. ఎందుకంటే వారు రెక్కాడితేనే బుక్కాడుతూ అనేసి కూలికి వెళ్తున్నారు. అదేవిధంగా మిర్చి తొడిమలు తీస్తూ ఎంతో బాధపడుతుంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన కాంచి మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. అదేవిధంగా వారి ప్రభుత్వంలో కూడా మాకు ఈ యొక్క మందకొమరమ్మ కాలనీకి సహకరించాలని మేము
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడ్గా కొనసాగుతోందన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఈ కేసులో రాజకీయ నేతలను విచారిస్తామన్నారు. సాక్ష్యాలు సేకరించిన తర్వాత ప్రజాప్రతినిధులను విచారణకు పిలుస్తామన్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కేసులో 2 కీలక నిందితులు విదేశాల్లో ఉన్నారన్న డీసీపీ వారిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడ్గా కొనసాగుతోందన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఈ కేసులో రాజకీయ నేతలను విచారిస్తామన్నారు. సాక్ష్యాలను సేకరించిన తర్వాత ప్రజాప్రతినిధులను విచారణకు పిలుస్తామన్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కేసులో 2 కీలక నిందితులు విదేశాల్లో ఉన్నారన్న డీసీపీ వారిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పంజాగుట్ట క్రైమ్ నంబర్ 243 ఆఫ్ 2024 ఏదైతే మన SIBలో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా 2 తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో దాక్కొని ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి. రెండోది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానము ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫర్దర్ ప్రాసెస్ జారీలో ఉంది. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం పర్మిషన్ తీసుకొని ఇంకా కొత్త విషయాలపైన ఆ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు ఇంకా కొందరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన కూడా దర్యాప్తు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే కొందరు అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన సరైన బలమైన సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే ఇంకా కొందరి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా ఎవరైతే ఆ నేరాలలో ఆ కుట్రలో పాల్గొన్నారో వాళ్ళు రాజకీయ నేతలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన సాక్ష్యాధారం మన ఇన్వెస్టిగేషన్ టీంకి అందింది అంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే ఆ చర్యల్లో భాగంగానే నోటీసులు ఇవ్వడము, ఎంక్వైరీ చేయడము, అరెస్ట్ చేయడము అన్నీ జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా డ్రగ్స్, గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఒకప్పుడు ముఖ్యమైన నగరాలు, పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు పల్లెలకు విస్తరించింది. స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. యువత పక్కదారి పట్టకుండా అడుగడుగునా తనిఖీల పేరుతో స్పెషల్ ఫోకస్ చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. ఏమీ తెలియని వయసులో మత్తుకు బానిసై నేరాలు చేస్తున్నారు యువకులు. భవిష్యత్తును పాడు చేసుకుని జైలు పాలవుతున్నారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్తో పాటు విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. 65వ నెంబర్ ప్రధాన జాతీయ రహదారి ఎంచుకున్నారు గంజాయి స్మగ్లర్లు. ఇది పసిగట్టిన తెలంగాణ పోలీసులు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీమ్స్ ఏర్పాటు చేసి గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నారు. గంజాయి సప్లైని అరికట్టేందుకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ పవార్ చంద్ర స్పెషల్ ఫోకస్ పెట్టారు. గంజాయి, మద్యం మత్తులో వెహికల్స్ నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ ఎనలైజర్లు వాడుతున్నారు. నిఘా పెట్టి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గంజాయి తాగే వారిని గుర్తించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లను అందించడంతో అనుమానం వచ్చిన వారిని టెస్టులు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో పైలట్ ప్రాజెక్టుగా ఈ కిట్లను పరిశీలించారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ పవార్ చంద్ర. ఏంటంటే గాంజా కన్జ్యూమ్ చేసిన ఎవరైనా సరే ఈ యూరిన్ శాంపుల్ ద్వారా మనకి ఇమీడియట్ గా స్పాట్ గా తెలిసిపోతుంది వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిరా లేదా అని చెప్పేసి. సో ఆ విధంగా 35 మందిని మనం ఐడెంటిఫై చేసినాము. ఒకరిని పట్టుకొని ఒకరిని అట్లా తీసుకొని వచ్చి సో ఎంటైర్ ఒక స్పెషల్ డ్రైవ్ దాకా చేసి 35 మందిని కూడా మనము టెస్ట్ చేయడం జరిగింది. అందులో అందరు కూడా పాజిటివ్ గా వచ్చినారు. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కూడా క్రైమే అండి. డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే దానికి చట్టపర చర్యలు ఏమి ఉండవు అని అనుకోవద్దు. ఈ చిన్న స్పెషల్ డ్రైవ్ లోనే మేము ఒక 35 మందిని పట్టుకున్నాము. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన కొందరికి టెస్ట్ కిట్లతో పరీక్షించగా వారిలో కొంతమంది గంజాయి తీసుకున్నట్లు తేలింది. దీంతో గంజాయి సప్లై చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవించేవారు ఇక నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు పోలీసులు. గంజాయి సరఫరాకు అడ్డాగా మారిన ప్రాంతాలను గంజాయి ఫ్రీగా మార్చాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ శరత్ పవార్ చంద్ర ఆదేశాలతో జిల్లాను నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా కృషి చేస్తున్నారు పోలీసులు. ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు జిల్లా పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో మత్తు పానీయాలు సేవించే వాళ్ళను కూడా రెగ్యులర్ గా చెకింగ్లు చేస్తూ అటువంటి వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న యూత్ ముఖ్యంగా ఇటువంటి మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు, అదేవిధంగా గంజాయికి అలవాటు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. తల్లిదండ్రులు కూడా రెగ్యులర్గా వారు పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ లేదా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎటు వెళ్తున్నారు, ఏం పని మీద వెళ్తున్నారు, వాళ్ళు చేసే పనులపైన నిరంతరం నిఘా ఉంచుతూ ఏదైనా అటువంటి వాళ్ళు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు మా వాడు చెడిపోయే అవకాశం ఉందన్నప్పుడు మా ఎస్హెచ్ఓల దగ్గర కానీ లేక మా దగ్గర కానీ తీసుకొని వస్తే మేము కూడా కౌన్సిలింగ్ చేసి మా పోలీస్ శాఖ తరఫున కృషి చేస్తూ ముఖ్యంగా శివారు ప్రాంతాలు, నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలో నేరాలు జరగకుండా నివారించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ప్రజాప్రతినిధులకు, కాలనీ వాసులకు వివరిస్తున్నారు. ప్రజలకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకున్నా, ఆర్టీఏ చట్టాలకు విరుద్ధంగా వాహనాలు నడిపినా, పోలీస్ నిబంధనల ప్రకారం వాహనాలు, వాహనదారులు లేకపోయినా సీరియస్గా కేసులు నమోదు చేస్తున్నారు నల్గొండ జిల్లా పోలీసులు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న యువత గంజాయి బారిన పడి తమ బంగారు భవిష్యత్తుకు దూరమవుతున్నారని, ప్రజలు పోలీసులకు సహకరిస్తే జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామంటున్నారు జిల్లా ఎస్పీ శరత్ పవార్ చంద్ర. వానాకాలంలోనూ కామారెడ్డి పట్టణాన్ని నీటి సమస్యలు వెంటాడుతున్నాయి. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి కామారెడ్డికి నీటి సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఈ చెరువు నుంచి నీటి సరఫరాను పరిసర గ్రామాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు రైతులతో చర్చించి పైప్లైన్ ఏర్పాటు చేసి నీటిని మళ్లించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 5 నెలలుగా మంచినీటి సమస్య వెంటాడుతోంది. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు లేకపోవడం, వేసవి కాలంలో చెరువులు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పనిచేయకపోవడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ జలాలు సరఫరా అవ్వకపోవడంతో పట్టణవాసులు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి పట్టణంలో 2 రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు అధికారులు. డ్రమ్ముల్లో నీళ్లు నింపుకొని కాలం వెళ్లదీస్తున్నారు స్థానికులు. ట్యాంకర్ల ద్వారా సప్లై అవుతున్న నీళ్లు సరిపోవడం లేదని ఆందోళన చేయడంతో అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీటిని సరఫరా చేస్తామని ప్రకటించారు అధికారులు. కామారెడ్డి పట్టణానికి నీటి సమస్య ఏర్పడితే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి 30% జలాలు తీసుకోవచ్చని గతంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం చెరువు నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటిని సప్లై చేసేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఈ యొక్క మిషన్ భగీరథ అనేది కూడా అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే షబ్బీర్ అలీ సార్ ద్వారానే ఇది సాధ్యమైంది. ఇప్పుడు కూడా కామారెడ్డి పట్టణ ప్రజలు వాటర్ యొక్క సమస్యలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాబ్లంని తొందరలోనే మనము తీర్చుకుందాము అని చెప్పేసి కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక గత పాలకుల గురించి చెప్పాలంటే ఇంకా ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది పబ్లిక్ ఎట్లా ఫేస్ చేస్తున్నారు అనేది క్లారిటీగా మనం చూస్తున్నాం. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీటిని సరఫరా చేస్తామనడాన్ని వ్యతిరేకిస్తున్నారు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు. పెద్ద చెరువు నీటి జోలికి రావద్దని 7 గ్రామాల ఆయకట్టు రైతులు హెచ్చరిస్తున్నారు. సుమారు 9 గ్రామాలకు తాగునీరు అందించే చెరువు నీటిని పట్టణానికి తరలిస్తే తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. ఈ చెరువు కింద సుమారు 900 ఎకరాల్లో 2 పంటలు పండిస్తారని తెలిపారు. అలాంటి చెరువు నుంచి 30% నీటిని పట్టణానికి తరలించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. గొల్లపల్లి, రామారెడ్డి గ్రామాలు ఆధారపడినాయి. కేవలం వడ్లూరు ఓన్లీ పార్కమే కాకుండా ఆ నీళ్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు ఎక్కువై బోర్లు కూడా పోసినందుకు ఇంకో 5-6 విలేజ్లు కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అటువంటి ఆలోచనను మరి మున్సిపల్ అధికారులు విరమించుకోవాలా.
జరగబోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి అట్లూరు ఎల్లారెడ్డి చెరువు 2 పంటలకు రైతులకు నీళ్ళిచ్చే చెరువు, దాని నుంచి తాగునీటిని తీసుకుందామని చెప్పడం మంచిది కాదు. ఆ విషయం తెలుసుకొని ఆ గ్రామాలల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి పట్టణంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను వెతుకుతున్నారు అధికారులు. రైతులకు నచ్చజెప్పి చెరువు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మహిళలు గోరింటాకు పండుగ జరుపుకున్నారు. ఆషాఢమాసం పురస్కరించుకుని ప్రతి ఏడాదిలాగే ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు పెట్టుకున్నారు. గోరింటాకు కొమ్మలను అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టి పూజలు చేసి వాటితో గోరింటాకు తయారు చేసి చేతులకు పెట్టుకుని మురిసిపోయారు. ఈ వేడుకల్లో మహిళలు ప్రత్యేక డ్రెస్ కోడ్ ధరించి పాల్గొన్నారు. మా శరీరంలోని అతి ఉష్ణోగ్రతను తగ్గించి చలవం చేస్తుంది. ఈ గోరింటాకు వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆషాఢమాసం వర్షాకాలం మొదట్లో వాటర్ చేంజ్ కావడం వల్ల వచ్చే కొన్ని చర్మ వ్యాధులని కూడా అరికడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకోవాలని, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకోవాలని ఆ సాంప్రదాయాన్ని మన పెద్దవాళ్ళు మనం ముందుంచారు. ఇది మరుగున పడకుండా ప్రతి ఒక్కరు ఈ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ మేము ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో పువ్వుల ఎగుమతి జోరుగా కొనసాగుతోంది. వృక్ష సంపద ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్ధమైన పూల తోటల పెంపకంతో ఫ్లవర్ విలేజ్గా వర్ధిల్లుతోంది. దశాబ్దన్నర కాలంగా అరుదైన పువ్వుల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు గిరిపుత్రులు. ఆదిలాబాద్ జిల్లాలో పూల సాగు లాభాలు, పూల ఎగుమతుల ఫ్లవర్ విలేజ్పై హ్యావ్ ఎ లుక్. ఆదిలాబాద్ జిల్లా పూల సాగుకు కేరాఫ్ గా మారుతోంది. ఉట్నూర్ మండలం గోదారిగూడ గ్రామంలో 50 కుటుంబాలు జీవిస్తున్నాయి. గోదారిగూడలో సహజ సిద్ధమైన చామంతి, ముద్దమందారం, మల్లెపూల తోటలను పెంపకం చేపట్టారు గ్రామస్తులు. తక్కువ వర్షపాతంతో అధిక దిగుబడులు వచ్చే పంటల వైపు మొగ్గు చూపారు రైతులు. పువ్వుల సాగుతో అధిక లాభాలు వస్తాయని పూల తోటల పెంపకంపై దృష్టి సారించారు రైతులు. ప్రతి ఏటా సాగు ఖర్చుల భారం లేకుండా పూల దిగుబడులతో మెరుగైన జీవనం కొనసాగిస్తున్నారు. కొన్ని ఏండ్ల నుంచి పువ్వుల తోటలను పెంచుతున్నామన్నారు స్థానికులు. పువ్వుల పెంపకంతో లాభాలు వస్తున్నాయంటున్నారు. ఈ పువ్వులను ఇతర రాష్ట్రాల పూల వ్యాపారులు తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. వానాకాలంలో పువ్వుల మొక్కలను నాటితే 6 నెలల పాటు పూల దిగుబడి ఉంటుందన్నారు రైతులు. ఈ కొద్దిగా ఉన్న 4-5 గుంటల్లో ఈ పూల మొక్కలు సాగు చేస్తున్నామండి గత 4 సంవత్సరాల నుండి. దీనివల్ల మాకు ఒక సంవత్సరానికి వచ్చేసి మాకు ఒక 50 నుండి 1,00,000 రూపాయల లోపు ఆదాయం వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మేము వ్యవసాయం అయిన టైంలో ఒక 4-5 గంటలకు వచ్చేసి ఇక్కడ వర్క్ చేసుకుంటామండి. మాకు ఒక 4 నుండి 6 వరకు ఇక్కడ వర్క్ అవుతుందండి. దానివల్లనే ఆ టైంలోనే మాకు అన్ని వర్క్స్ అయిపోతాయండి. మా దగ్గర అనేక రకాల ఫ్లవర్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏ ఫ్లవర్స్ కావాలైనా కానీ వచ్చి తీసుకోవచ్చు. మేము కాలేజ్కి వెళ్తూ చదువుతూ కూడా ఇవన్నీ వర్క్స్ని చేస్తూ ఉంటున్నాం. దండలు, పూల మాలలు, మళ్ళీ జడలు ఇవన్నీ కూడా మేము చేస్తూ మాకు ఎంతో కొంత ఖర్చులు మాత్రం వీటితోటి వెళ్తున్నాయి. 2009లో మొదటిసారిగా పువ్వుల మొక్కలను నాటారు గోదారిగూడ వాసి బానయ్య. బంతి, చామంతి, తీగమల్లె తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం గ్రామంలో 10 రకాల తోటలున్నాయి. గ్రామంలో 70% పైగా ప్రజలు పువ్వుల తోటల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. జూన్లో మల్లె, బంతి, చామంతి పూల మొక్కలను నాటుతారు. 6 నెలల తర్వాత పువ్వులు పూస్తాయి. బంతి పువ్వుల దిగుబడి మాత్రం సెప్టెంబర్ నుంచి 3 నెలల పాటు ఉంటుంది. మల్లె, చామంతి 6 నెలల తర్వాత నుంచి మరో 6 నెలల పాటు దిగుబడి ఉంటుంది. మల్లె పువ్వు తోటల నుంచి 20 ఏండ్ల వరకు దిగుబడి ఉంటుంది. దీంతో ఏజెన్సీలో పూల తోటల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు గిరిపుత్రులు. మార్కెట్లో మల్లె పువ్వులు, బంతి, చామంతులకు మంచి గిరాకీ ఉంటుంది. కొందరు వ్యాపారులు గోదారిగూడ వచ్చి పువ్వులు కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు, పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. దేవాలయాలు ఎక్కువగా ఉన్న కర్ణాటకలోని ప్రధాన నగరాలకు పువ్వులకు గిరాకీ ఉంటుంది. పండుగల సమయాల్లో సరిహద్దు ప్రాంతాల్లోని వ్యాపారులు గోదారిగూడకు వస్తుంటారు. దీంతో ఫ్లవర్ విలేజ్ గా గోదారిగూడ ఖ్యాతికెక్కింది.
సువాసనలు ఉన్న కొన్ని పువ్వులను పెంచుతున్నామన్నారు గ్రామస్తులు. పెళ్లిళ్ల కోసం కొన్ని రకాల పువ్వులకు డిమాండ్ ఉంటుందన్నారు. జడకొప్పులు, అలంకరణ కోసం ప్రత్యేక పువ్వుల పెంపకంతో అధిక లాభాలను ఆర్జిస్తున్నామన్నారు. పూల తోట పెంపకంలో మెలకువలో ఉద్యానవన శాఖ ట్రైనింగ్ ఇవ్వాలంటున్నారు స్థానికులు. చిన్న గుంట ఈ భూమిలో మేము చిన్న చిన్న మొక్కలు వేసుకొని పూల చెట్లు వేసుకొని మేము జీవితాన్ని గడుపుతున్నాము. కొద్దిగా ఎంతో మేము మా ఖర్చు అయినా సరిపోదు. 2 కూతుర్లు ఉన్నారు నాకు. ఎంతో ఇక నా బిడ్డలకు అవుతుందని, ఖర్చులకు, చదువులకు అవుతుందని ఈ యొక్క చిన్న పూల తోటని మేము నిర్మించుకొని జీవితాన్ని గడుపుతున్నాం. అందరు ఉన్నాయి మరి బతకాలంటే ఏదైనా ఒక రేవుతోని బతకాలి. ఇది ఒక్కటి చేసుకుంటే మా పిల్లలకు భవిష్యత్తులో ఏదన్నా లాభదాయకం వస్తుంది కావచ్చు అని ఆశతోని ఈ చిన్న తోటను మేము నిర్మించుకున్నాం. చాలా రోజుల నుంచి వస్తున్నాం. పర్మనెంట్గా ఇక వాళ్ళే పండిస్తారు, వాళ్ళే పూలు కూడా మంచి బాగా ఉంటుంది. 2 రోజులైనా ఏం కాదు, 2-3 రోజులైనా ఉంచుకుంటే కూడా వాళ్ళే పండించుకుంటారు, చేనులకి వాళ్ళే వేసుకుంటారు. అందుకే మేము ఈడికి వచ్చి కొనుగోలు చేస్తున్నాం. అరుదైన వృక్ష సంపద ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఫ్లవర్ ఎగుమతులతో వర్ధిల్లుతోంది. సత్ఫలితాలిస్తున్న పూల సాగుతో ఆదర్శ గ్రామంగా నిలుస్తూ పలు గ్రామాలకు స్ఫూర్తినిస్తోంది. యూపీలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్య సరయూ నదిలో జనగామ జిల్లాకు చెందిన యువతి గల్లంతైంది. ఈ నెల 28న అయోధ్య దర్శనానికి వెళ్లిన తాళ్లపల్లి నాగరాజు ఫ్యామిలీ సరయూ నదిలో స్నానాలు చేస్తుండగా వరద ఉధృతికి 5గురు గల్లంతయ్యారు. 4గురిని స్థానికులు రక్షించగా తేజశ్రీ ఆచూకీ ఇంకా దొరకలేదు. యువతి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. గల్లంతైన తేజశ్రీ జనగామలో ఇంటర్ చదువుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్.